ఎవ్రీవన్, దిస్ ఇస్ అంకిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపాన్లో జతగా. సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. కేసెస్ అన్ని మళ్ళీ పెరిగిపోతున్నాయి కదా. సో ఇక్కడ జపాన్ లో కూడా ఎమర్జెన్సీ పెట్టేశారు మళ్ళీ. అసలు నార్మల్ అయిపోయింది అనుకునే టైంకి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అయిపోయింది. సో తగ్గడం పెరగడం ఇదే సరిపోతుంది. అసలు అది తగ్గుతుందా అనిపిస్తుంది. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అండ్ లెట్స్ హోప్ తగ్గిపోతుందని అనుకుందాము. మాకు లాస్ట్ ఈ వీక్ అంతా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం వల్ల మేము అసలు బయటకి వెళ్ళలేకపోయాము అండ్ వీ కుడెంట్ షూట్ ఎనీథింగ్. ఆల్సో ఏంటో సడన్ గా మిడ్ సమ్మర్ లో సడన్ గా ఫ్లడ్ స్టార్ట్ అయిపోయాయి మాకు ఇక్కడ. అండ్ ఆల్సో మా డైలీ జాబ్స్ ఎంత బిజీ అయిపోయామంటే అసలు ఈ వీక్ అంతా హార్డెస్ట్ అసలు. సో కొత్తగా అయితే ఏం షూట్ చేయలేదు, కానీ మేము లాస్ట్ టైం మా ఒక టిపికల్ అంటే ఒక రిలాక్స్డ్ వీకెండ్ ఎలా ఉంటుందో అని మేము క్యాజువల్ గా షూట్ చేసిందే. ఐ వాంటెడ్ టు షో యూ గైస్. అండ్ ఈ రోజు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. డుగ్గు కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఈ రోజు అంతా ఇట్స్ అ డే ఆఫ్ డుగ్గు అనుకోవచ్చు. వాడికి అన్ని సర్ప్రైజెస్ అనమాట. పాపము ఈ ప్లేస్ కి ఎఫెక్ట్ తీసుకొస్తాను కూడా గన్ని ఎప్పటి నుండో చెప్తున్నాడు. ఫైనలీ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. సో డుగ్గు వాజ్ సూపర్ హ్యాపీ. అండ్ తర్వాత మాకు కొంచెం ఫోన్ కాంట్రాక్ట్ రెన్యువల్ పని ఉంది కదా, అక్కడ షూట్ చేయలేదు సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల. దెన్ ఆఫ్టర్ దట్ 2 అలా అయిపోయింది. సో వి కేమ్ టు దిస్ లంచ్ ప్లేస్ అనమాట. సో ఈ లంచ్ ప్లేస్ ఏంటంటే కొక్కో కర్రీ అనమాట. అంటే కర్రీ చిబానియా అంటారు. అంటే నంబర్ 1 కర్రీ ఇన్ జపాన్ అని చెప్పొచ్చమ్మా. ఏం జపనీస్ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? అదే ఫన్ ఫ్యాక్ట్ అనమాట అసలు. సో అందరూ వరల్డ్ మొత్తం జపనీస్ వాళ్ళు టెంపురా తింటారు, సుషి తింటారు అనుకుంటారు, కానీ వీళ్ళ సర్వే ప్రకారం ఒక యావరేజ్ పర్సన్, ఈ జాపనీస్ పర్సన్, హీ లైక్స్ జాపనీస్ కర్రీ అండ్ రైస్ మోర్ దెన్ ఎనీథింగ్ అంట. సో ఈ కర్రీ మన ఇండియన్ కర్రీకి ఎలా డిఫరెంట్ అదంతా మనం సపరేట్ వీడియోలో చూసి చెప్తాను నీకు. అండ్ ఇది చాలా డుగ్గుకి చాలా ఫేవరెట్ ప్లేస్ అసలు, మోస్ట్ ఫేవరెట్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు జపాన్ లో అసలు వెజిటేరియన్ అనే వర్డే ఉండదు. లిటరల్ గా అసలు ఆ కాన్సెప్టే లేదు. బికాస్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నేను వెజ్ తినాలనుకున్నాను కాబట్టి ఆ రోజు ఆ ప్లేస్ కి వెళ్ళాం. ఇంకా సో అక్కడ మీకు వెజ్ కర్రీ కూడా దొరుకుతుంది అనమాట. అంటే పోక్, చికెన్ ఇవేం బేస్ లేకుండా యూ కెన్ గెట్ ప్యూర్ వెజిటబుల్స్. సో దట్స్ ద స్పెషాలిటీ. అండ్ మా మమ్మీ వాళ్ళు, మా చిచ్చా వాళ్ళు జపాన్కి వచ్చినప్పుడు కూడా దే రియలీ లైక్డ్ ఇట్ అనమాట ఈ ప్లేస్. సో వాళ్ళకి చాలా నచ్చింది. సో డుగ్గు హ్యాపీనెస్ చూసారా? వాడు అసలు ఏమీ ఇదేంటి టాంట్రమ్స్ ప్లే చేయకుండా తినే రెస్టారెంట్ ఇది ఒక్కటే అనమాట. చాలా క్విక్ గా తినే రెస్టారెంట్ ఇది ఒకటే. సో అక్కడి నుంచి మేము ఒక సర్ప్రైజ్ ప్లేస్ ఏదైతే అనుకున్నామో అక్కడికి బయలుదేరాము. సో మధ్యలో ఒక కన్వీనియన్స్ స్టోర్ అనమాట. సో ఇక్కడ మనకి అన్ని బేసిక్ డ్రింక్స్ నుంచి బేసిక్ నెసెసిటీస్, ఈవెన్ ATM, వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వచ్చి కాంబినీ 24/7 ఉంటాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట లిటరల్ గా జపాన్ లో. సో ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఇంకా ఆల్కహాల్, డ్రింక్స్, చిన్నవి, ఇంకా స్నాక్స్ అన్నీ ఉంటాయి. సో మేము అక్కడ మాకు కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ అన్ని తీసేసుకొని మెయిన్ గా కాఫీ తీసేసుకుని కోల్డ్ కాఫీ ఇంకా మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము. కానీ మధ్యలో మనం మంచి మంచి సన్సెట్స్ బేసైడ్ అంటే బే త్రూ కదా, ఇది బే ఏరియా. సో ఇక్కడ నుంచి మంచిగా మనకి సన్సెట్ కనిపిస్తూ ఉంటుంది. సో లైక్ నైస్ బ్రిడ్జెస్ అండ్ ఎవ్రీథింగ్. అవన్నీ చూద్దాం, మనము చూస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఈరోజు రేపు నాకు ఒక వెరీ స్పెషల్ డే ఇన్ మై లైఫ్. ఇట్స్ మై సిస్టర్స్ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిన్న. స్వాతంత్రం వచ్చిన రోజు. హ్యాపీ బర్త్డే చిన్న. హ్యాపీ బర్త్డే చిన్న. షీ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. ఇదేమంటారు, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఐ లవ్ యూ ద మోస్ట్ చిన్న, యు నో దాట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో సన్సెట్స్ చూడండి అసలు, ఆ స్కై కలర్స్ చూడండి, మోస్ట్ బ్యూటిఫుల్, ఎంత ప్రశాంతంగా. అండ్ బ్రిడ్జెస్ చూడండి అసలు. అసలు డ్రైవ్ చేస్తుంటే కూడా చాలా బాగుంటదేమో కదా ఇలా. సో బ్యూటిఫుల్. సో ఫైనల్ గా మనం ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. ఇది ఒక రిసార్ట్ అనమాట. సో ఇట్స్ ఒక ప్రైవేట్ రిసార్ట్. మాకు ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది దీంట్లో. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడికి. సో ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే దిస్ ఇస్ ఎ మూవీ నైట్. అంటే మూవీ అంటే ఏదో థియేటర్లో కూర్చొని చూసేది కాదు. మనం హ్యాపీగా పడుకుని, ఏమంటారు, ఆకాశం కింద పడుకుని చుక్కల్ని చూస్తూ చూసే ప్లేస్. ఎస్, ఓపెన్ ఎయిర్ థియేటర్. అంటే మేము ఇక్కడ ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ వచ్చాము. కోవిడ్ వల్ల మధ్యలో ఆగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మేము ఈ రిసార్ట్కి మేము ఒక డే అవుట్ లాగా వచ్చినప్పుడు మెంబర్షిప్ తీసుకుంటాం కదా, దానివల్ల వీ గెట్ ఇన్విటేషన్స్ అనమాట ఎప్పుడైనా ఇలాంటివి పెడితే కనుక. బట్
ఎంత స్పెషల్ ప్లేస్ అంటే ఏదో వచ్చి మూవీ చూసాం వెళ్ళిపోయాం కాకుండా అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. ఒక నైట్ పూల్ ఉంటుంది విత్ లైవ్ మ్యూజిక్ అరేంజ్ చేస్తారు. బార్బిక్యూ ఏరియా ఉంటుంది. అండ్ సమ్మర్స్ లో ఎస్పెషలీ జపాన్ లో బార్బిక్యూ అనేది క్వైట్ ఫేమస్ అన్నమాట. సో మేము ఆ రోజు అయితే లేట్ లంచ్ చేసాం కాబట్టి బార్బిక్యూ ఏం వెళ్ళలేదు. కాకపోతే డుగ్గుకి ఆ ప్లేస్ ఐడియా ఉన్నా వాడికి మూవీ ఐడియా లేదు. డుగ్గు అయితే ఫుల్ ఖుష్ మూవీ అనగానే. జాక్ పాట్ ఇంకా దొరికినట్టే వాడికైతే. చిన్న చిన్న వాటికి హ్యాపీనెస్ కిడ్స్కి క్యూటీ పైస్. అండ్ సో ఆ మూవీ వచ్చేసి డూ లిటిల్ మూవీ కిడ్స్ కి చాలా నచ్చుతుంది బికాస్ దాంట్లో అన్ని యానిమల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ పూల్ ఇవన్నీ మొత్తం అంతా క్లోజ్ చేసేసారు కోవిడ్ వల్ల. యూజువలీ ఆ నైట్ పూల్ లో మంచి ఫన్ అంటే లైవ్ మ్యూజిక్ పెడతారు యూజువల్గా. బట్ అసలు 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే టూ మచ్ ఉండి హ్యాపెనింగ్ అంతా. అరే ఇది చూడండి అసలు క్యాక్టస్ కి ఫ్లవర్స్ నేనైతే ఫస్ట్ టైం చూసాను నా లైఫ్ లో. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ కదా. అరే మూవీ నైట్ అనగానే మనం నిన్న చూసిన మూవీ బాగుంది కదా సార్, నవరస సిరీస్. సారీ ఓ ఎస్, అసలు అది చెప్పాలి. మీరు చూసారా నెట్ఫ్లిక్స్లో కొత్తగా ఇంక్లూడ్ చేసినట్టున్నారు. అంటే తమిళ్ సిరీస్, ద హోల్ తమిళ్ ఇండస్ట్రీ కేమ్ టుగెదర్ టు సపోర్ట్. అది మంచి అనిపించింది నాకు, ఆ ఐడియా నచ్చింది. సో అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ అనమాట తమిళ్ ఇండస్ట్రీ నుండి. నవరస అంటే లైక్ 9 ఎమోషన్స్ విత్ 9 స్టోరీస్. అసలు అన్ని క్రోధం, హ్యాపీనెస్ అన్నీ అనమాట. సో మీరు ఇన్ కేస్ చూడకపోతే చూడండి. ఇట్స్ లైక్ ఏ లవ్లీ సిరీస్. సో మనకి మన మూవీ స్టార్ట్ అవ్వడానికి ఒక ఆల్మోస్ట్ చీకటి పడిపోవాలి మొత్తం, ఎందుకంటే అది ప్రొజెక్ట్ అవ్వాలి కదా, మొత్తం డార్క్ అవ్వాలి. ఈ లోపు మనం ఖర్చు వేసేసుకున్నాం మన ప్లేసెస్. ఎస్, మన ప్లేస్ అయితే మనం పట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ సమ్మర్స్ అనగానే జపాన్లో వేడిగా ఉంటుంది కదా అనేసి ఇంట్లో కూర్చోవడము అలా ఉండదు. చాలా ఓపెన్ ఈవెంట్స్ అనమాట, అవుట్డోర్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. సో వన్ ఆఫ్ దట్ ఈస్ హనాబి అంటే ఫైర్ వర్క్స్ అనమాట. సో వీళ్ళకి ఒక పెద్ద ఈవెంట్ అది హనాబి అనేది. లాస్ట్ 2 years నుంచి మేము చాలా మిస్ అవుతున్నాం కోవిడ్ వల్ల. హనాబి అనేది చాలా పెద్ద ఈవెంట్. సో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని మొత్తం ఫైర్ వర్క్స్ వచ్చి చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు ఓపెన్ ఎయిర్ లో. ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ థింగ్. అంటే అదొక ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కాకుండా ఒక పెద్ద లాంగ్ స్ట్రెచ్ 1 hour ఫైర్ వర్క్స్ పెడతారు, కాంపిటీషన్స్ ఉంటాయి. సో మేము మిస్ అవుతున్నాం అనుకున్నాము, కానీ లక్కీగా ఈ రిసార్ట్ వాళ్ళు అరేంజ్ చేశారు దిస్ ఇయర్. అండ్ డుగ్గుకి అసలు అది తెలీదు. సో వాడికి అది సడన్గా స్టార్ట్ అయ్యేసరికి హీ వాజ్ సూపర్ హ్యాపీ అనమాట. సో యాక్చువల్లీ మాకు తెలీదు, మాకు కూడా ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అది. హనాబి వర్డ్లో హనా అంటే ఫ్లవర్, బీ అంటే ఫైర్ వర్క్స్ అని. సో డిఫరెంట్ షేప్స్లో ఉన్న ఫైర్ వర్క్స్ అన్నీ చూపిస్తారు. సో మా దివాళీ సెలబ్రేషన్స్ కూడా అలా అయిపోయాయి ఇక్కడ. ఎవ్రీ టైం హనాబీకి వెళ్ళినప్పుడు మన దివాళీ గుర్తొస్తుంది. కాకపోతే కొంచెం ఆ నాయిస్ ఉండదు, ఎక్కువ లొల్లి ఉండదు, అండ్ పొల్యూషన్ కూడా అవన్నీ చూసుకుని పెడతారంట వీళ్ళు. మనమైతే వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సో మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ బాగుంది కూడా, చల్ల గాలి, హ్యాపీగా. ఎక్కువ స్టార్స్ కనిపించలేదు ఆ రోజు, ఎందుకో మబ్బులు ఉండడం వల్ల. కానీ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. సో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And until we meet next time, please stay safe, take care, lots of love. Ankita and Gani. Bye-bye. Bye.